హలో మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో మీకు సులైమాన్ హకీక్ స్టోన్ యొక్క విశిష్టతను తెలియజేయాలనుకుంటున్నాము. అలాగే వీడియో చివరి వరకు చూసినట్లయితే రమణ మహర్షి గారి యొక్క మాటలను కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈ వీడియో నచ్చిన వారు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవాల్సినదిగా విజ్ఞప్తి. సులైమాన్ హకీక్ ఇది ఇరాక్, అరబ్ కంట్రీస్లో భూగర్భంలో లభించే సహజ సిద్ధమైన అమూల్యమైన క్రిస్టల్ రాయి. అయితే సులైమాన్ హకీక్ స్టోన్ ఎంతో అద్భుతమైన శక్తి కలిగినటువంటి క్రిస్టల్. ఈ సులైమాన్ హకీక్ ధరించిన వారు ఎంతో దృఢమైన మనసు కలిగిన వారుగా, ఆత్మస్థైర్యం కలిగిన వారుగా ఉంటారు. చేసే పనిలో ఏకాగ్రత కలిగి ఉంటారు. నరదృష్టి నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. చేతబడి లాంటి చెడు నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. ఈ రోజుల్లో అనేకులు ఇంతకుముందు బాగుండేవారమండి, ఇప్పుడు మా పరిస్థితి తలక్రిందులైపోయింది అంటుంటారు. నరుడు దృష్టికి కొండరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దల చెప్పిన మాట అక్షరాల సత్యం. చెడు ఆలోచన చేసిన వాడిని మనం ఆపలేం, ఎందుకంటే ఇది కలియుగం. కానీ ఏదో ఒకరోజు చెరపకురా చెడేవు అన్న సూక్తి వారికి వర్తిస్తుంది. కాబట్టి చెడు నుండి మిమ్మల్ని రక్షించడానికి ప్రకృతి ప్రసాదించిన దైవీక వస్తువులలో ఒకటైన సులైమాన్ హకీక్ స్టోన్తో చేసినటువంటి బ్రేస్లెట్స్ మీ చేతికి ధరించి చెడును జయించండి. మా వద్ద ఒరిజినల్ సులైమానీ హకీక్ టాప్ గ్రేడ్ బ్రాస్లెట్స్ కలవు. ఆసక్తి కలిగి తీసుకొనదలిచిన వారు మా వాట్సాప్ నంబర్ను సంప్రదించగలరు. అలాగే మమ్మల్ని అభిమానించేవారు, మా వీడియోలను ఆదరించేవారు అనేక మంది మిత్రులు, సార్ మీ వీడియోస్ మేము రెగ్యులర్గా చూస్తాము, కంటిన్యూస్గా వీడియోస్ చేయండి, మీ మాటలు మాకు సంతృప్తినిస్తున్నాయి అని చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా మమ్మల్ని అభిమానించే వారికి ఈ సందర్భంగా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ ఘనత అంతా భగవంతునికి, విశ్వానికి, ప్రకృతికే చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఒకరోజు రమణ మహర్షి దగ్గరికి ఒక భక్తుడు వెళ్ళి, స్వామి, కళ్ళు మూసుకుని ధ్యానంలో ఉన్నంతసేపు పర్వాలేదు, కానీ కళ్ళు తెరిచి కూర్చుంటే బాహ్య ప్రపంచ ఆలోచనలు ఇబ్బంది పెడుతున్నాయి, ఏం చేయమంటారు అని అడిగాడు. అప్పుడు అందుకు రమణ మహర్షి, కళ్ళు తెరిచి ఉంచినంత మాత్రాన ఏమవుతుంది? అలాగైతే నువ్వు ఇంట్లో కిటికీలను తెరిచి ఉంచి నిద్రపోతావు. అలాగే మనసును నిద్రపోయేలా చేయగలిగితే కళ్ళు తెరిచి ఉంచినా ఇబ్బంది ఉండదు అన్నారట. అప్పుడు భక్తుడు, మనసును బాహ్య ప్రపంచం వ్యవహారాల నుంచి ఎంత దూరంగా ఉంచాలని ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు స్వామి అన్నాడట. అందుకు రమణ మహర్షి, అవును నిజమే, ఎలాగైతే చిన్నపిల్లవాడు తన నీడను తను పట్టుకోవాలని పరిగెడుతూ పట్టుకోలేక ఏడుస్తుంటే తన తల్లి వచ్చి వాడిని ఆ పని చేయకుండా అడ్డుకుంటుందో, అదేవిధంగా మనము కూడా మన మనస్సును ఎటు వెళ్లకుండా అడ్డుకోవాలి అన్నారు. అందుకు భక్తుడు, ఎలా అడ్డుకోవడం స్వామి అన్నాడు. అందుకు రమణ మహర్షి ఇలా అన్నారు, ఆనందం ఎల్లప్పుడూ ఉంటుంది. మనం చేయవలసిందల్లా బాహ్య ప్రపంచపు వ్యవహారాల నుండి కొంచెం దూరంగా ఉండాలి. అప్పుడు మిగిలేది ఆనందమే. ఆనందం మన స్వభావం, దాని గురించి మనం ఎక్కడ వెళ్ళాల్సిన పని లేదు అన్నారు. అప్పుడు భక్తుడు, అదంతా సరే స్వామి, మేము ఎంత కృషి చేసినా నా మనసును అదుపులో పెట్టడం నా వల్ల కావడం లేదు, ఏం చేయమంటారు అని అన్నాడట. అప్పుడు రమణ మహర్షి నవ్వుతూ తన చేతి వేలిని కంటిపై పెట్టుకుని, చూడండి, ఈ చిన్న వేలు కంటికి అడ్డుగా ఉండి ప్రపంచాన్నే కనబడకుండా చేస్తుంది. అలాగే ఈ చిన్న మనసు విశ్వాన్ని మొత్తాన్ని సృష్టించి ఆత్మజ్ఞానానికి అడ్డుపడుతుంది. అది ఎంత శక్తివంతమైనదో అన్నారు. అంటే మనసును అదుపులో ఉంచుకోవడం అంత కష్టమైన పని కాదు, అలాగని అంత సులువైనది కూడా కాదు. అది ఎవరికి వారే నిరంతర సాధన ద్వారా సాధించుకోవాలి అన్నారు. మనసును నియంత్రించుకుంటే జీవితంలో దేనిని గురించి ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. ఎప్పుడైతే మనిషి ఆ స్థితిని చేరుకుంటాడో సుఖదుఖాలకు అతీతుడవుతాడు. ఈ సందేశం అర్థమైన వారు ఆచరించండి, అర్థం కానివారు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సర్వే జన సుఖినో భవంతు.